నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారం తూడి మెగారెడ్డికి ఘనస్వాగతం పలికిన ప్రజలు. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలోని 13, 14, 17 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మెగారెడ్డి. ఈ సందర్భంగా వార్డుల్లోకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు తిలకం దిద్దుతూ మంగళహారతులు ఇస్తూ డప్పు వాయిద్యాల మధ్యన పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చాక వనపర్తి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి నిరుపేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. నమస్కారం. ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో 13వ వార్డులో రామ్నగర్ కాలనీలో మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా పరశురాం గారు పోటీ చేస్తున్నారు. దానితో పాటు మా మాజీ మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, డాక్టర్ శ్రీనివాస్ గారు, మిగతా మేమందరం గల్లీ ఢిల్లీ తిరుగుతున్నాం. దానిలో భాగంగానే ఈ వనపర్తి ప్రజలు, 13వ వార్డు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, దీవించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వనపర్తి పట్టణంలో అంతకుముందున్న ప్రభుత్వం, BRS ప్రభుత్వం, అంతకుముందు అభివృద్ధి పేరు మీద ధ్వంసం చేసి 4 చెరువు కట్టలు, కలెక్టరేటు, SP ఆఫీసు, మెయిన్ రోడ్డు మీద ఒక డివైడర్ కట్టి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది కాదు డెవలప్మెంట్, గల్లీ నుంచి స్టార్ట్ కావాలి. ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో గల్లీలో ఎలక్ట్రికల్ సమస్యలు ఏమున్నాయి, వాటర్ సమస్యలు ఏమున్నాయి, CC రోడ్లు ఏమున్నాయి, డ్రైన్లు ఏమున్నాయి. దాదాపు ఇప్పటికి మేము 50 కోట్లతో 2 ఏళ్ళలో చేసినాం. మళ్ళీ ఒక 234 కోట్లతో ప్రపోజల్ పంపించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా, మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకున్నాం. అది ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళకి చాలా చిరకాల సమస్యలు, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ వాళ్ళందరికీ అరేంజ్ చేస్తున్నాం. దాంతోపాటు 200 యూనిట్ల వరకు 0 బిల్ ఇచ్చున్నాం. ఇట్లా వాళ్ళకి కావాల్సిన, వనపర్తి ప్రజలకు కావాల్సిన అన్నీ చేసినాం. అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అంతకుముందు అంత ధ్వంసం చేసింది అభివృద్ధి పేరు మీద, ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. ఈ మధ్యలో ఇంకొక ముఖ్య విషయం, మొన్న మాజీ మంత్రి వీరేందర్ రెడ్డి గారు 1-2 వ్యాఖ్యలు చేస్తున్నాడు వనపర్తి జిల్లాకు సంబంధించి. వనపర్తి జిల్లాను తెలంగాణ రాష్ట్రం మా CM గారు పొంగులేటి గారు చెప్పింది జిల్లాల పునర్వ్యవస్థీకరణకు, జిల్లాల రద్దుకు తెలియని సన్యాసులు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ వనపర్తికి సంబంధించి లేదా వేరే జిల్లాలకు సంబంధించి ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గం ఉంది. అడ్డాకల్ మండలం 4 ఓట్లు తీసుకెళ్ళి మారినారు. మూసాపేట మండలం ఒక విలేజ్ తీసుకెళ్ళి మారినారు. అక్కడ ఇంకా అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొడంగల్ మా ముఖ్యమంత్రి గారు 3 కలెక్టర్లతో మాట్లాడారు. అట్లా వనపర్తి జూపల్లి కృష్ణారావు గారు 2 కలెక్టర్లతో మాట్లాడారు. CR గారు 3 కలెక్టర్లతో మాట్లాడారు. దాన్ని సెట్ చేసేసి ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి ఇవన్నీ చేయాలన్నది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వనపర్తి మండలం, గన్పూర్ మండలం, గోపాల్పేట మండలం దాదాపు 40,000 పాపులేషన్ ఉంటుంది. ఆ పక్కలున్న రేవల్లి, శ్రీరంగపూర్ 10,000 పాపులేషన్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఒక సెట్ చేసేసి 20 GPలకు ఒక మండలం అని, లేదా ఇంత పాపులేషన్కి ఇంత మండలం అని అధికారులకు కూడా ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ వనపర్తి టౌన్ ఉంది. వనపర్తి టౌన్లో 1,00,000 పాపులేషన్ ఉంటారు. ఒకటే MR ఉంటాడు, ఒకటే SI ఉంటాడు, ఒకటే ఎలక్ట్రికల్ ఏ ఉంటాడు. ఇది పునర్వ్యవస్థీకరణ అనేది. ఇది చేస్తుంటే జిల్లాల రద్దు సన్యాసాలకు ఏం దొరకక పిచ్చి మాట్లాడుతున్నారు. మన 2023 అప్పుడు ఎమ్మెల్యేల జనరల్ ఎలక్షన్లో కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపించున్నాం. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గుండు 0 వచ్చింది వాళ్ళకు. మన సర్పంచ్ ఎలక్షన్లో 76% గెలిచి మేము ముందంజలో ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్పెసిఫిక్ వనపర్తికి వస్తే వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలు 2 క్లీన్ స్వీప్, ఇది 33 అలా 12 వనపర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవిస్తున్నారు. అన్ని మేమే గెలవబోతున్నాం.